నమస్తే. ప్రస్తుతం మనం గచ్చిబౌలిలోని బసవ తారక నగర్ దగ్గర ఉన్నాం. ఈ బసవ తారక నగర్‌కి సంబంధించి గత 3 రోజులుగా గందరగోళం నెలకొంది. గడిచిన 3 సంవత్సరాల క్రితం ఈ బసవ తారక నగర్‌లో గుడిసెలు కూల్చేశారు. అప్పుడు పెద్ద ఎత్తున అన్ని పార్టీల నాయకులు ఇక్కడికొచ్చి ఈ బాధితులకి మద్దతు తెలిపారు. అయితే దీనికి సంబంధించి ఒక కేసు నడుస్తూ ఉంది కోర్టులో. ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కోర్టుకు వెళ్ళింది. ఈ బస్తీ వాసులు కూడా కోర్టుకు వెళ్తే దాని మీద స్టేటస్ కో కొనసాగుతూ ఉంది. స్టేటస్ కో కొనసాగుతున్న నేపథ్యంలో ఈ 2-3 రోజుల క్రితం కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కొన్ని జేసీబీలతో ఇక్కడున్న గుడిసెలను కూల్చే ప్రయత్నం చేశారు. కొన్ని గుడిసెలను కూడా కూల్చేశారు. ఆ కూల్చేసే సందర్భంలో బాధితులు ఎవరైతే ఉంటారో, ఆ ఇళ్లలో ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక 3 లక్షలు, కొంతమందికి 4 లక్షలు ఇచ్చి వాళ్ళని అక్కడి నుంచి పంపించారు అని చెప్పి వార్తలు వచ్చినాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నా వెనక మీకు కొన్ని గుడిసెలు కనిపిస్తూ ఉన్నాయి. వీటిని ఎవరు కూల్చలేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ఈ గుడిసెలకి సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో, మీరిచ్చే 3 లక్షలు 5 లక్షలు మాకు అనవసరం, మేము 30 ఏళ్ళుగా ఇక్కడే ఉంటూ ఉన్నాం కాబట్టి మాకు ఇక్కడే జాగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఇస్తామన్న ఆ సొమ్ముకి తీసుకోకుండా మా పోరాటం ఆగదు అని చెప్పి వాళ్ళు గట్టిగా నిలబడిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ బాధితులే మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడిచ్చేదానికన్నా ముందు మీకు ఒక వీడియో చూపించాల్సిన బాధ్యత నా మీద ఉంది. గతంలో 4 సంవత్సరాల క్రితం ఈ గుడిసెలు కూల్చేసినప్పుడు అప్పుడు కవరేజ్కి నేను కూడా వచ్చాను. పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పుడేం చెప్పారు అనేది ఒక 2 మాటలు మీరు వినాల్సిన అవసరం ఉంది. ఇక్కడ బసవ తారక నగర్లో నివసిస్తున్న వడ్డేర్లకు ఇక్కడనే వాళ్ళు కోరుకున్నట్టుగా 120 గజాలు ఇవ్వకపోయినా పర్వాలేదు, కనీసం 60 గజాలు ఇచ్చి 60 గజాలలో డబుల్ బెడ్రూమ్లు కట్టుకోవడానికి పట్టాలు ఇవ్వాల్సిందిగా, వాళ్ళకు అనుమతి ఇవ్వాల్సిందిగా వాళ్ళు ఏదైతే విజ్ఞప్తి చేస్తున్నారో ఆ డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలి. సో విన్నారు కదా, రేవంత్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా 120 గజాలు వీళ్ళు అడుగుతూ ఉన్నారు. 120 గజాలు కాకపోయినా 60 గజాలు ఇచ్చి వాళ్ళని ఇక్కడ నిలపాల్సిన బాధ్యత మన మీద ఉంది, వాళ్ళకి న్యాయం చేయాలి అని చెప్పి అప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు. మరి ఇప్పుడు ఏమైంది? ఒకసారి బాధితులు ఉన్నారు. 43 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉండబట్టి. మాకు డబ్బులు తీసుకోనని 10 లక్షల వరకు కూడా మాకు డిమాండ్ చేసి, కానీ మేము డబ్బులు తీసుకోలేదు. మాకు డబ్బులు వద్దు, మాకు ఇక్కడే పని చేసుకొని మేము ఇక్కడే బతుకుతాము, ఈ గుడిసెలుల్లో బతుకుతాము. కిరాయిలు 15,000, 20,000, 25,000 వరకు కూడా ఉన్నాయి. మాకు కొడుకు కోడలు అనేది ఉంటుంది. ఒకరికి 2 కొడుకులు ఉన్నారు, ఒకరికి ఒక కొడుకు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ సరిపోదు. అటు 60 గజాలు మాకు జాగిచ్చినా కానీ మేము ఇక్కడే నివసిస్తాము. పక్కన కూల్చేసే సమయంలో మీ దగ్గర కూడా వచ్చారమ్మా వాళ్ళు, ఎవరైతే కూల్చడానికి వచ్చారో వాళ్ళ దగ్గర వాళ్ళు ఫస్ట్ అక్కడ మొదలే తీసుకున్నారు డబ్బులు. వాళ్ళు తీసుకున్న తర్వాత లాస్ట్కు మేము తీసుకోమనే డిమాండ్ మీద ఉన్నాం కాబట్టి మమ్మల్ని లాస్ట్కు మా చివరి వరకు ఎవరు వచ్చలేరు. నిన్న వాళ్ళు లాస్ట్కు వాళ్ళు మొత్తం మూటలు కట్టుకొని వెళ్ళిపోవడం వల్ల మా దగ్గరికి వచ్చినా మేము తీసుకోము ఖచ్చితంగా. మేము మాకు పైసలే వద్దు. 43 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉండి. మాకు ఇక్కడే ఉండడానికే ఇల్లులు కావాలి. మాకు ఊర్లో ఏమీ లేదు, ఇక్కడే మాకు జాగాలు కావాలి అని మేము ఇక్కడే ఉన్నాం. గతంలో 3-4 ఏళ్ల క్రితం కూడా ఇట్లాంటి ఘటన జరిగింది. అప్పుడు గందరగోళం అయింది. అప్పుడు కోర్టు ఆర్డర్ ఇవ్వడం వల్ల మీకేం ఇబ్బంది లేకుండా ఇప్పటి వరకు ఉన్నారు. మేము 2021లో రేవంత్ సార్ వచ్చింది సార్ ఇక్కడ మాకు గుడిసెలు కూలిపోయినప్పుడు. ఆ సార్ మాకు హామీ ఇచ్చిపోయారు. అందరూ వచ్చారు, మాకు వీళ్ళు మద్దతు చేయలేదని మాటే లేదు. అందరూ వచ్చి మాకు మద్దతుగా ఉన్నారు ఆ రోజుల్లో. ఈరోజు ఇప్పుడు ఏమైంది, ఈ ప్రైవేట్ వ్యక్తులు వచ్చేసి మీకు డబ్బులు ఇస్తాం, 2 లక్షలు ఇస్తాం, 3 లక్షలు ఇస్తామని ఇక ఇస్తాం, మీరు వెళ్ళిపోండి అది ఇది అన్నారంట. మాకైతే తెలియదు ఈ విషయం. అందరూ వెళ్ళిపోయిన దాకా మాకు తెలియదు. ఇక్కడ దాకా మాకు మొన్న దాకా ఇక్కడ రేకులు పాతాం, పైపులు పాతాం అని వస్తే వరకు అప్పుడు తెలిసింది మాకు రమ్మని చెప్పి మేము రామని చెప్పేసినాం. ఇక్కడే ఏమైనా చేసుకొని బండ్ల కింద పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాం, మాకు ఇదన్నీ ఏమొద్దు, మాకు కావాలా. రేవంత్ రెడ్డి వచ్చేసి ఏమన్నాడు, 60 గజాలు ఇస్తాం పేదోళ్ళకి అని అన్నాడు. ఆ 60 గజాలు ఇచ్చి మాకు 5 లక్షలు మాకు ఇందిరమ్మ ఇండ్ల కింద శాంక్షన్ చేస్తే మేము ఇక్కడే కట్టుకుంటాం. అది మాకు కావాల్సింది. అది మాకు డబ్బులు తీసుకుంటే మేము ఆ 2-3 లక్షలు తీసుకుని మేము రోడ్లో పడితే మేము ఎక్కడ కావాలి? మా చిన్న పిల్లలు ఉన్నారు, మేము పాములు ఓములు అన్నింటిలో మేము ఏగినాం, నీళ్ళు వచ్చినాం, మోకాళ్ళలో మేము నీళ్ళు వచ్చినాయి. మాకు అన్నం లేక నీళ్ళు లేక ఏం లేక మేము చాలా ఇబ్బంది పడ్డాం. ఈ రోజుకైనా మా పోరాటం ఆగదు, ఎప్పటికైనా ఆగదు. నా వెనుక ఇంతమంది ఉన్నారు. నేను నా పేరు కానీ ఇట్లా చేస్తుంది అట్లా చేస్తున్నాను, ఏది వచ్చినా ఇల్లు నా పానం పోయినే లేదు. నేను మాత్రం ఇక్కడ నుంచి పోయేదే లేదు. మాకు రేవంత్ రెడ్డి సార్ మాకు హామీ ఇచ్చిండు. ఆ హామీ ప్రకారం మాకు చెయ్యాలా, మేము ఎక్కడ పోవాలా? మాకు ఏ ఆధారం లేదు. మేము రోడ్లో వేసినా మాకు ఏ ఆధారం లేదు ఎక్కడ పోవడానికి. మేము అందుకని ఇక్కడనే ఉండిపోయినాం. ఇక్కడ ఎవరు కాళ్ళు ఎవరు ఏళ్ళు మొక్కినాం మళ్ళీ ఎవరు పట్టించుకునే మనం లేదు ఇక్కడ.
అట్లా రేవంత్ సార్ మీకు దండం పెడతాం, దయచేసి మమ్మల్ని ఆదుకోవాలా ఇప్పుడైనా కానీ. మాకు 60 గజాలు ఇవ్వండి, మాకు కోట్లు బిల్డింగ్లు ఏం వద్దు. మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ గుడిసెలే మావు. మేము బంగ్లాలు కట్టుకొని ఇవి అన్నీ కట్టుకొని మేము ఉంటలేము. చిన్న పిల్లల్ని వేసుకునే మా గోస మా ఆవేదన మీరు ఈనాల. ఇప్పటికైనా మీరు హామీ ఇచ్చిపోయారు కాబట్టి మీ దయ మీద మేము ఉన్నాం ఇక్కడ. మాకు ఇప్పటికైనా మా దయచేసి మాకు న్యాయం చేయండి. అది చిన్న చిన్న ఓకే. న్యాయం చేయాలా, మీరు మాకు న్యాయం చేయాలి. చిన్న పిల్లలతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకు ఎక్కువ ఏమొద్దు, 60 గజాలు ఇవ్వండి. ఒక 5 లక్షలు ఇస్తే మేము కట్టుకుంటాం. అది సో చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి. ఆ చిన్న చిన్న పిల్లలు స్కూళ్ళకి వెళ్ళలేని పరిస్థితులు ఈ పిల్లలు ఉన్నాగానే గుడిసెలలో ఉన్నాగానే దౌర్జన్యంగా వచ్చి గుడిసెలు ఊలేసిపోతే పిల్లలకి కట్టుకునే బట్టలు కానీ లేవు. ఇంత ఎట్లే ఉంటుంది చెప్పు. మనుషులైనా మానవత్వం అన్నప్పుడు మనకు ఉండాలి కదా. ఇంత మానవత్వం లేదంటే ఇంత రోడ్లో వేసింది కాదని మరి పిల్లలకి కట్టుకునే బట్టలు లేదు, ఫుడ్ లేదు, ఏం లేదు. ఈ పిల్లలు మేము పెట్టినాం, మీరు దగ్గర తీసినాం. మీరేం భయపడదమ్మా, చేస్తాడు సార్ వస్తారు. రేవంత్ రావు సార్ వచ్చి మాకు న్యాయం చేస్తాడని కాసే మేము సీఎం సార్ని కోరుకునేది ఇది ఒక్కటే మాకు. ఎట్లా పాపం ఆమెది మరీ ఇబ్బందికర పరిస్థితి అనుకుంటా. ఏం పాము వచ్చింది, వీళ్ళ పక్కనే పాము వచ్చింది. అందరు కలిసిపోయి చంపేసారు పాముని. ఒకరోజు వెళ్ళింది, మళ్ళీ ఒక తెల్లారి వీళ్ళ ఇళ్ళకి వచ్చింది. ఆ పిల్లకనే పిల్లలు ఆడుకుంటున్నారు అక్కడనే. పాపం 40 ఏళ్ళుగా మీరు ఇక్కడే ఉంటున్నారమ్మా. 40 బొందలగడ్డ కూడా కనిపిస్తూ ఉంది అక్కడ. చర్చి ఊలగొట్టిరు. మేము చర్చి ఊళ్ళో బొందలగడ్డ ఉంది, కమటాలు కట్టుకున్నాం. ఇక్కడ అన్నీ ఉన్నాయి సార్, కరెంటు మీటర్ ఉంది, నల్లాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాకపోతే మాకు ఏది మా చేతి వరకు రానిస్తలేరు. మమ్మల్ని మబ్బే పెట్టి ఇట్లా చేస్తురు అంతే. ఇంత మబ్బే పెట్టి మమ్మల్ని ఇట్లా చేస్తురు. బయట తిరగడం వల్ల కూడా తిరిగిన వాళ్ళని మగవాళ్ళని మొత్తం పట్టుకొని కిడ్నాప్ చేయాలని చూస్తుండ్రా, బెదిరిస్తున్నారు, చంపేసామని. పొద్దుగాల కూడా ఎమ్మటి వచ్చేసిరంట. ఎమ్మడి బయట వెళ్ళిపోయినందుకు 2-3 ఎమ్మడి పడినరంట. వాళ్ళు అట్లా బెదిరియడం కరెక్ట్ కాదు కదా. మీరు డబ్బులు ఏమొద్దు, మాకు జాగాలు ఇక్కడే ఇవ్వాలని ఎవరైతే చెప్తున్నారో, ఒక్క నిమిషం, ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ మగపిల్లల్ని అట్లా బెదిరిస్తూ ఉన్నారు వాళ్ళ ప్రైవేట్ వ్యక్తులు. ఏం చెప్తారమ్మా, ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు? మేము ఇక్కడ 47 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్. కానీ ఇక్కడ మేము పడిన కష్టాలు చాలా బాధలు పడ్డాం. వర్షాలు, దోమల్లో అంతా మాకు వాటర్ లేకపోయినా కానీ వాటర్ ఎక్కడెక్కడి నుంచో నింపుకొని వచ్చి మేము ఇది చేసుకున్నాము. ఇంకా కరెంట్ లేకపోతే కూడా మాకు కరెంట్ గురించి కూడా మమ్మల్ని బాగా ఇది చేశారు. అందరూ మాతో పాటు ఉన్న వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు సార్. ఇక్కడ అంతా చిన్న పిల్లలు ఉన్నారు. చిన్న పిల్లలు చాలా బాధపడుతున్నారు. మాకు హెల్ప్ చేయాలి, మాకు ఇక్కడ జాగా ఇచ్చేటట్టు ఉండాలి సార్. మేము ఎక్కడికి వెళ్ళేటట్టు లేదు మాకు. ఇక్కడే మేము మా బతుకు తెరువు ఇక్కడే ఉంటుంది సార్. సో వాళ్ళు చెప్తున్నారని కాదు, ఒక్కసారి ఆ గుడిసెను చూస్తే మనకే అర్థమవుతుంది. మేము పల్లి స్కూల్కి పోతారు గవర్నమెంట్ మా పిల్లలు. ఇక్కడ ఊళ్ళో కొడితే మా పరిస్థితి రోడ్లో పడుతుంది అన్నట్టు మేము గుడిసెల కాపలో ఉండాల్సిన అవసరం వచ్చింది. మేము గుడిసెల కాపలో ఉంటాం, మాకు తిండి తిప్పాలి, మాకు ఏమొద్దు. అయినా కూడా మేము ఉంటాం, పోరాడతాం, లాస్ట్ వరకు పోరాడతాం. అది మేము రేవంత్ రెడ్డి సార్ని మేము నమ్ముకున్నాము, మాకు హామీ ఇచ్చిండు, మాకు న్యాయం చేయాలని అనుకుంటున్నాం. ఇంకొకటి, గతంలో 3-4 ఏళ్ల క్రితం ఇక్కడ కూల్చినప్పుడు అందరు లీడర్లు పరిగెత్తుకొని వచ్చారు. మరి ఈ 2-3 రోజుల నుంచి ఎవరైనా వచ్చారా ఇక్కడ లోకల్ లీడర్స్? సార్ మాకు ఎవరు తీర్మార్ మల్లన్న సార్ ఒకటే వచ్చిండు. మేము పోయినాం అక్కడికి. సార్ మాకు ఇట్లా అయింది సార్, మాకు న్యాయం చేయాలని అంటే సరే అమ్మ మీకు మాట ఇస్తున్నా, మీరు వస్తున్నా అని చెప్పాడు. వచ్చారు, మాట ఇచ్చిన ప్రకారం వచ్చారు, చేసి పోయారు అంతే. వచ్చిర్రు, చర్చి కూలగొట్టారు. మరి చర్చి కూలగొట్టదు సార్, ఎంతవరకు న్యాయం చెప్పు. ఇన్ని సంవత్సరాలు బొందలగడ్డ ఉంది, చర్చి ఉంది, అన్నిటికి ఉన్నాక మనం ఎట్లా సార్ మా పరిస్థితి ఎట్లా చెప్పండి. ఇంత దారుణంగా చేస్తారా? మీ అవసరాలు కొద్దీ వాడుకుంటారు మనుషులని. ప్రజలు సార్ ఇల్లు బంగ్లాలు ఉండి కోట్ల ఆస్తులు మీలాగా లేవు మాకు. ఇప్పుడు మీ ఓట్లు ఇక్కడే ఉన్నాయా అండి? సార్ ఒడినట్లే నేను చూపిస్తా కానీ మీకు తేపరా, కార్డులు తీసుకురా, భవానీ తీసుకురా పరా. అన్నీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓట్ లిస్టు అన్నీ ఉన్నాయి మాకు. అన్నీ ఉన్నవి మాకు. ఇది లేదు అన్నికే లేదు, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాం కానీ మనం దౌర్జంగా ఇట్లా చేస్తారు సార్. మనం ఎంతవరకు న్యాయం ఇది? ఇప్పుడు నిద్రలు కూడా పోకుండా బిక్కు బిక్కుమంటూ ఇట్లా బతకాల్సిన పరిస్థితి. చాలా భయంకరంగా ఉంది సార్. రాత్రంతా బయటికి వెళ్ళాలంటే డోర్లు బంద్ చేసుకొని మేము తిండి లేక అసలు తినాలంటే చాలా ఘోరంగా ఉంది. ఇంత ఘోరంగా ఏడ చూడలేను అసలు నా జీవితంలో. ఫస్ట్ టైం సార్. కూల్చింది తప్పు వాళ్ళది, చేసిరు తప్పు వాళ్ళు. మా పైన దాడి చేయడమే సార్ దౌర్జన్యంగా. మేము ఏ పాపం చేసినామని ఇల్లు అడగడమే మా పాపమా? వాళ్ళే కూల్ చేసి, వాళ్ళే ఇది చేసి, వాళ్ళు వాటర్, కరెంట్ ఏది లేకుండా మాకు చాలా బాధ పెడతారు సార్. టూ మచ్గా ఇది. మేము ఎట్టెళ్ళే దారి కూడా లేదు మాకు అసలు. మేము ఎట్టెళ్ళి అదేదో చేసే బదులు మా పైన ఒక బాంబు వేసి చనిపోతాం మేము.
మా ఫ్యామిలీతో పాటు వెళ్ళిపోతాం అంతే. ఇంకా మా పిల్లలు ఉన్నారన్న ఆశ లేకుండా ఉంటుంది కదా సార్. ఈ గోస పెట్టే కన్నా ఆశ ఉండదు మాకు. ఎందుకు మేము పోయినామన్న బాధ, మాతో పాటు మా పిల్లలు కూడా వచ్చారన్న బాధ వచ్చేస్తుంది అంతే. ఇల్లు లేక గోస పెట్టేస్తారు మాకు. 40 ఏళ్ళ ఉన్న ఫలితం లేకుండా చేస్తుర్రు సార్. మాకు చాలా ఘోరంగా చేస్తుర్రు. ఇప్పటికన్నా మా పైన దయ తెలుసండి సార్. ప్లీజ్ మీకు దండం పెడతాం, మీ కాలు కూడా మొక్కుతాం మేము. మాకు ఇంత గోస పెట్టకండి మీరు. సో ఇది వాళ్ళతో మాట్లాడించలేని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ వాళ్ళ ఓట్ కార్డులు, రేషన్ కార్డులు అన్ని ప్రూఫ్లు ఇక్కడ ఉన్నాయండి. ఈ గుడిసెల్లోనే వాళ్ళు బతుకుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా వచ్చి వీళ్ళకి న్యాయం చేస్తామని చెప్పిన మాటలు ఏమైనాయి అని చెప్పి వాళ్ళు ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారిని పల్లెత్తి మాట అనట్లేదు, తిట్టట్లేదు. అన్నా రేవంత్ అన్న ఒకసారి మీరు ఇక్కడికి రావాలి, అప్పుడు వచ్చారు కదా, మీరు ఇచ్చిన హామీని నెరవేర్చండి అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్న మాటలు. లేదు సార్ దాకా అసలు మా పొజిషన్ ఉన్నట్లే మధ్యలోనే ఆపేస్తుర్రు, డబ్బుతో కొనేస్తుర్రు. అన్ని డబ్బుతో జరుగుతున్నాయి సార్. అంత డబ్బు మేము ఎక్కడికి నుంచి తేవాలి? అంత ఉంటే మేము ఈ గుడిసెలలో ఎందుకు ఉంటాం చెప్పండి? మా పిల్లల్ని చదివించుకోవాలని పొజిషన్లో ఉన్నాం మేము. మా పరిస్థితి కొంచెమన్నా కనికరించండి సార్, దయచేసి మాకు కొంచెమన్నా కనికరించండి. మీ కాళ్ళు పట్టుకుంటాం. ఇంకా అంతకుమించి అంటే ఇంకా మా ప్రాణాలు ఒకటే తీసేసుకోరు, ఇంకేం వద్దు. మా జీవితాలు ఎలాగో నాశనమైన కనీసం మా పిల్లలు కూడా కనికరించరా సార్? ఇది ఎక్కడ న్యాయం సార్? ఇదే నా మీరు చేసిన న్యాయత్వం. రక్క మీది ఏం పేరు? ఎట్లా ఎప్పుడు కూల్ చేశారు? అప్పుడు ఏం జరిగింది? ఇక్కడికి వచ్చారు, ఇక్కడ చేసి పెడతాము, మొత్తం రోడ్ల మీద పడతాయి, మీరు వెళ్ళకపోయినారంటే, లేదా మీతో పాటు మొత్తం రోడ్లో తొబ్బేస్తాము అనేసి మాట్లాడారు. మేము అన్నాము, మేము వెళ్ళాము, మేము ఇక్కడే ఉంటాం, మాకు ఉండడానికి ప్లేస్ లేదు, ఏం లేదు, మాకు ఏదైనా ప్లేస్ చూపించానంటే ప్లేస్ లేదు, ఏం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, లేదంటే ఇక్కడ నుంచి పీకలు పెట్టి పిసికి చంపేస్తారు అట్లా నుంచి మాత్రం బెదిరించారు వచ్చి. మేము వెళ్ళాము, చంపేయండి ఇక్కడ ఉంటాం, కానీ మేము కదిలే పరిస్థితి లేదు, మా పని నుంచి తీసుకెళ్ళండి అనేసి మేము దౌర్జంగా ఇల్లు కూలగొట్టారు. ఇల్లు కూలగొట్టి సామాన్ని బయట ఇదే నా సామాన్ మొత్తం బయట వేసేస్తారు. వేసేసి నుంచి 4 రోజుల నుంచి వాన వస్తుంది, పిల్లల్ని బయటకు బయటనే ఉంచినారు. కనీసం ఎవరు ఇంత కూలగొట్టిన మనుషులు కానీ వాళ్ళు కానీ అక్కడ రేకులు అంతా నాటేస్తారు అప్పటికప్పటికి. మేము ఇంకా అంత ప్రజలంతా ఇట్లా నాటేస్తారు, మొత్తం లోపల ఉన్న బయటికి వెళ్ళొద్దు, బయట లోపలికి రావద్దని మొత్తం అక్కడి నుంచి నాటేస్తారు. అట్లా ఏమంటే రేకులకి కరెంట్ షాక్ పెట్టారు, ముట్టుకున్నాడంటే ఇది చెప్తారని షాకులు పెట్టారు. అప్పటికప్పుడు మళ్ళీ సార్కి అట్లా ఫోన్ చేసినాం, ఇట్లంతా చేసిండ్రు అనేసి చెప్పినాము. చేసినాక ఇట్లా ఆ సార్ ఎంబడే వచ్చి ఎందుకు ఇట్లా చేస్తున్నారని వాళ్ళు కూల కొట్టేసి మాకు న్యాయం చేస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే నిలబడండి, ఎవరైతే కూల కొట్టి చేస్తారో, ఎవరైతే ఇది చేస్తున్నారో ఇక్కడ నిలబడండి, మీరు వేసుకోండి, ఎవరైతే నేను సపోర్ట్ చేసి మేము మాట్లాడతామండి. ఆ సార్ వాళ్ళు రావన్నా మాకు ఆగిండ్రు. అప్పుడు కూడా వెనక మీరు ఎందుకు వెళ్ళలేరు, ఇంక ఇక్కడ ఎందుకు ఉన్నారు, అసలు మీద ఎవరు ఉండమన్నారు, ఇక్కడ మీకు ఎవరు రైట్స్ ఇచ్చారని మాట్లాడారు. అక్కడ వచ్చిన వాళ్ళు ఎవరమ్మా? పోలీసులా, అధికారులా, లేకపోతే ఎవరు? పర్మిట్స్ ఇది ఇక్కడ ఇచ్చిన డబ్బులు సర్జుడు వాళ్ళు వచ్చిండ్రు. ఇక్కడ ఇది మాకు శాంక్షన్ అయింది, ఇది మేము కొనుక్కున్నాం, ఇది మీరు ఎట్లా ఉంటారు, ఇది ప్రైవేట్ జాగా, ఇది గవర్నమెంట్ ఇది కాదు, మేము గెలుచుకున్నాము అనేసి అన్నారు. మేము నోటీస్ అడిగాం, నోటీస్ మేము ఎందుకు చూపిస్తాము అని మాత్రం బెదిరించారు. మీరు ఎక్కడి నుంచో వచ్చిండ్రు, ఇక్కడ ఇది ఖాళీ స్థలం, ఇది మీరు ఎక్కడి నుంచి ఆపరించుకుంటే మాకు ఎట్లా ఇది అవుతుందని బెదిరించారు. మేము పోలేము అక్కడికి, మేము వస్తాం ఇక్కడే, మా పిల్లలతో పాటు మేము వస్తాము, మేము పోయే పరిస్థితి లేదంటే అప్పటి నుంచి ఇక్కడ మేము నిర్ణయం చేసుకుని ఇక్కడ ఉన్నాం పిల్లలను పెట్టుకుంటా. మీరు ఎన్నేళ్ళుగా ఉంటున్నారమ్మా ఇక్కడ? మేము ఇక్కడికి వచ్చి 10 సంవత్సరాలు అయిపోయింది. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం. అంతకుముందు ఇండ్లు కూలగొట్టినప్పుడు కూడా మేము సైలెంట్ ఇక్కడే పడిపోయినాం. సరే అప్పుడు కూడా అయిపోతుంది, ఇంతవరకు రేవంత్ రెడ్డి అన్న మేము సాయం చేస్తాం, అన్నీ చేస్తాం, ఇక్కడ ఉండనేసి హామీ ఇచ్చారు. ఇప్పుడు దాకా అది లేదు. ఇప్పుడు సడన్గా ఇట్లా చేశారు. మేము పనికి వెళ్తేనే మాకు నడుస్తుంది, లేకపోతే మాకు నడవదు. మేము ఇది చూడాలా, ఇంట్లో పని చేసుకునేదాన్ని నేనైతే. 2 పిల్లలు పెట్టి వాళ్ళు చదివించుకునేదానికి మాకు సోమంతులు గవర్నమెంట్లో చదువులు, ఇప్పుడు వాళ్ళ చదువులు ఖరాబ్ అయింది, ఇవన్నీ ఖరాబ్ అయింది మాకు. అట్లా ఈ కూల్ చేసేటప్పుడు మీరేం అడ్డుపడలేదా? మేము కదలము అని చెప్పి పడితే మీరు ఆగండి అనేసి వాళ్ళు మాత్రం అక్కడ బయట రీడ్ చేస్తారు. మేము అందరికి న్యాయం చేస్తాం అన్నారు, మాకు న్యాయం అయితే చేయలేదు వారు. మేము అన్నం న్యాయం చేసి లేకుండా మాకు సరిపోదు, ఏదైనా జాగా చూపించండి, లేదా డబుల్ బెడ్రూమ్ అన్నా చూపించండి అంటే వాళ్ళు సపోర్ట్ చేయలేరు. అప్పుడు కొంతమందికి 3 లక్షలు ఇచ్చారంట, మీకేం ఇవ్వలేదా? మీకేం ఇవ్వలేదు. కొంతమందికి ఇచ్చారు. మీరు ఇక్కడికి వచ్చి మొత్తం పోటలు వచ్చిండ్రు, పోటలు తీసుకున్నారు, చేసిండ్రు, కూలగొట్టేసిండ్రు. 8 మందిని పంపించిండ్రు కూలమట్టమని. ఇదొకటి అదొకటి. నేను అక్కడ కూడా కూలగొట్టి అక్కడ అడ్డుపడ్డాను, అక్కడ అడ్డుపడిన పాపనికి ఇక్కడ కూలగొట్టిండ్రు, రాదొచ్చి కూలగొట్టిండ్రు. నేను అదే ఇక్కడ ఎందుకు కూలగొట్టిండ్రు అంటే అక్కడ పర్మిషన్ ఇచ్చింది కూలగొట్టినా, మా తప్పు లేదమ్మా, ఇక్కడ వాళ్ళు డబ్బులు ఇచ్చారు, మేము కూలగొట్టినా మనిషి అని చెప్పిండ్రు. ఇప్పుడు ఏ ఊరమ్మా అసలు మీది? సొంతము కర్ణాటక సార్. ఇక్కడ నుంచి బతకడానికి వచ్చినాము, ఇక్కడే ఉండిపోయినాం. ఇంకా బతకడానికి మాకు సొంతం ఏది లేదు. మా ఆధారాలు అన్నీ చూపిస్తాం, మాకు సొంతం అనేది ఏది ఇంత జలం కూడా మాకు లేదు. ఏం పని చేస్తారమ్మా మీరే? పని చేస్తాను నేను, ఇంట్లో 2 ఇండ్లు పని చేసుకుంటే నా పిల్లల్ని చూసుకుంటే నేను ఇప్పుడు నాకు పని పోకపోతే కడుపు నడవడానికి కూడా నాకు చాలా కష్టం అవుతుంది. అట్లా మేము పని చేసుకోగలుగుతాము, ఇది కావాలి చేసుకున్నాను, ఏ క్షణం ఏం చేస్తారో అని భయంతో బతుకుతున్నాం ఇప్పుడు ఇక్కడ. మగవాళ్ళు ఎవరు లేరు? వాళ్ళు మా ఆయన ఉన్నాడు, పిడిచి వస్తుంది, ఏ క్షణం ఏమైపోతాడో కూడా తెలియదు. ఆ వానలో 4 రోజులు నానుకుంటే ఇక్కడే ఇట్లా బయటనే పడుకున్నాం. ఈ 4 రోజులు
ఇప్పటికి ఇంకా సార్ ధైర్యం ఇయ్యని ఇప్పుడు కొంచెం కట్టుకుంటున్నాం. ఇప్పుడు మాకు కట్టుకోవడానికి డబ్బులు కూడా లేవు, వాళ్ళు వీళ్ళు సాయం చేసుకుని ఇప్పుడు కట్టుకుంటున్నాం కొంచెం. సో పిల్లలు వీళ్ళేనమ్మా పిల్లలు. సో మీద పడిపోయింది, అరే రే రే చూ మీద పడిపోయింది. ఏమైందిరా కాలుకి ఏమైందానా? రేకులు కోసుకుంది. ఎప్పుడు ఈ ఇల్లు కూల్చేసాడప్పుడా? ఏ క్లాస్ తాడు. థర్డ్ క్లాసా? ఈ అమ్మాయి మీ చెల్లె అక్క? దెబ్బ ఎలా తగిలింది అన్నకి? ఇక ఇల్లు కూర కట్టేటప్పుడు తాకింది, దానికోసము తాకింది, అట్లా వచ్చింది. జేసి పచ్చి కొడుతుంటే మాకు అన్నం లేదు, ఏం లేదు, నీళ్ళు కూడా దొరుకుతుంటుంది, దానికోసం ఇట్లా వాడినాం. ఏం పని చేస్తారన్న మీరు? గ్రైండ్ కొట్టేస్తున్నావా? రాయి కొట్టేటోళ్ళం ఇట్లా వచ్చి సడన్గా ఖాళీ చేయమంటున్నారు. దేనికి ఖాళీ చేయాలా, ఎందుకు ఖాళీ చేయాలా అంటే ఇది ప్రైవేట్ ల్యాండ్ కింద పోయింది, గవర్నమెంట్ ల్యాండ్. అది ప్రైవేట్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఎలా ఇస్తారు ప్రైవేట్కి? ఇదేం ప్రభుత్వంకి ప్రజలకి అందుబాటులో ఉండే స్థలం ఇది. ఒకటి ప్రజలకన్నా చెందాలి ఈ జాగా, ప్రభుత్వం జాగా, లేకుంటే గవర్నమెంట్ కన్నా వెళ్ళిపోవాలా. వాళ్ళెవరో వచ్చి నా జాగా వాళ్ళు ఉన్నోళ్ళు అనుకుంటే ప్రైవేట్ వాళ్ళు నా జాగా అంటే ఎట్లా అవుతుంది? ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు మేము ఉన్నాము ఇక్కడే, పోరాడాం, చేసాం. 2001లో కూడా ఇలా కూలగొట్టిరు, అన్ని కూలగొట్టి చేసి ఇదంటే మేము పోరాడి ఇది చేసుకుంటుంటే అప్పుడు అందరూ వచ్చారు కొత్త వాళ్ళు, అన్నీ చేశారు, కోర్టుకి ఎక్కించారు, మమ్మల్ని ఎక్కించి చేసి మాకు న్యాయం చేయకుండా ఈరోజు మమ్మల్ని కొట్టమంటారు. 3 లక్షలు ఇస్తాము, మీరు వెళ్ళిపోండి, డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు. 3 లక్షలు అందరికి ఇచ్చిర్రు, డబుల్ బెడ్రూమ్ లేదు. ఎందుకు అడిగితే సంతాలో పెట్టించుకున్నారు. మీరేమైనా డబ్బులు తీసుకున్నారా వాళ్ళ దగ్గర? తీసుకోలేదండి, మేము తీసుకోలేదు, అందరిని ఆపాము తీసుకోవద్దని. ఆన భయపడి వెళ్ళిపోయారు కొంతమంది. తరి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళని అందరు 3 లక్షలు ఇచ్చారు, డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇవ్వలేదు? చెప్పే కదా తోలుకెళ్ళింది అందరినీ. అట్లనే డబుల్ బెడ్రూమ్ అందరికి వస్తుంది, బాగుపడతారు అనుకుంటే ఆ 3 లక్షలు తీసుకుని సంతకాలు తీసుకుని డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు మీకు ఆ 3 లక్షలు కూడా వద్దనే కదా మీ పోరాటం, స్థలం కావాలనేది. స్థలం కావాలి. నా పిల్లలు అడుగుతారు, నాన్న నాకేం పెట్టావంటే నేనేం చెప్పాలి? నాకు స్థలం లేదు, నాకు స్థలం కావాలి, నేను చచ్చినా పర్వాలేదు, నాకు స్థలం కావాలి, ఇక్కడనే సస్తాను కూడా. ఇది షేర్లింగంపల్లి నియోజకవర్గం, గచ్చిబౌలి డివిజన్, బసవతారక నగరు. అంతకుముందు కూడా మనము 3 సంవత్సరాల ముందు కూడా వీళ్ళకి సపోర్ట్ చేసినాం, మనమే నిలబడ్డాము, మీరు కూడా వచ్చిర్రు ఆ రోజు. వీళ్ళు ఏమంటున్నారంటే అంతకుముందున్న పిసిసి గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి, అప్పుడు అతను మాటిచ్చిండు, మేమేం అడుగుతలేం, మాకున్న స్థలాల్లో ఇందిరం మిల్లు కట్టేయమని చెప్పినాము. ఆ ఇందిరం మిల్లు కట్టేయకపోగా మాకున్న గుడిసెలు పీకేస్తున్న ప్రభుత్వానికి తెలిసినా ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి గారు రాలేరు, మంత్రులు కూడా ఎవరు రాలేరు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఇక్కడ ప్రతిపక్షం వాళ్ళు కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయినారు అని చెప్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా రాలేరు, కార్పొరేటర్ ఫోన్ ఎత్తున్నారు. అంతకుముందు వచ్చారు, అందరు వచ్చారు. అంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసము వీళ్ళని ఒక ఆట వస్తువుగా వాడుకుంటారు తప్ప మాకెవరు మద్దతు లేరని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్తారు. రవికుమార్ యాదవ్ కూడా వస్తలేడు, కాంగ్రెస్ సంబంధించిన ఇన్ఛార్జ్ జగదీష్ అన్న కూడా వస్తలేడు, ఎవరు వస్తలేరు అని వీళ్ళు చెప్తున్నారు స్పష్టంగా. వీళ్ళు ఏమంటారు అంటే మేము ఉన్న దగ్గర ఇందిరం మిల్లు కట్టియండి, లేకపోతే అది కూడా లేదు, మేము గుడిసెలు ఉన్నాయి మాకు తీసేస్తారు అని చెప్పేసి వీళ్ళు మొత్తుకుంటారు. వీళ్ళని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వచ్చి భయపెట్టించి 3 లక్షలు 2 లక్షలు 50,000 భయపెట్టించి ఇచ్చి కొంతమందిని కాల్ చేయించారు. కొంతమందిని మొన్న గుడిసెలు కాలబెట్టారంట, ఆ విషయం నాకు చెప్పలేరు వాళ్ళు. లేదన్నా మామూలుగా కాలిపోయిందని చెప్పినారు. ఆ తర్వాత తెలుసుకున్నా వాళ్ళే కాలబెట్టినారంట, ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళే కాలబెట్టినారు. కానీ ఇటువంటి వాళ్ళ మీద ఇట్లా చేయడం తప్పన. ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ వాళ్ళ చాగా కాదు, ఇది 37 సర్వే నెంబర్, ఇది మొత్తం ప్రభుత్వ ల్యాండ్. ఒకవేళ ప్రభుత్వం ఏదైనా వాడుకోవాలి, లేకపోతే వీళ్ళంతా ఎవరైతే దీనిలో అర్హులను చూసి వాళ్ళకి ఇస్తే అయిపోతుంది అంతే తప్ప ఇప్పుడు రేటు పెరిగిందని చెప్పేసి 100 కోట్లు ఉందని చెప్పేసి దీని విలువ వీళ్ళని కాల్ చేపిస్తున్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వంలో కూడా కొంతమంది పెద్దలు ఉన్నట్టు అనిపిస్తుంది. దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడి వాళ్ళ మంత్రులను పంపించి అసలు ఏం జరిగింది, ఎన్ని గుడిసెలు ఉన్నాయి, ఏం జరుగుతుంది, ఎవరు కబ్జా చేస్తున్నారని చెప్పి తెలుసుకొని వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇది ఓవరాల్గా షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని బసవతారక నగర్లో ఇట్లాంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుందనేది చూడాల్సిన అవసరం ఉంది.